ఫ్రాన్స్ రాష్ట్రంలో పోలీసులు కాల్పులు తీవ్ర గాయాలు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, జిల్లాలో గ్యాంగ్‌స్టర్స్ హల్చల్ చేశారు. కుప్పంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు సంచరిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గ్యాంగ్‌స్టర్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే జూన్ 5 గురువారం ఉదయం ఫుల్ ఫుల్ ట్రైన్‌లో బెంగుళూరు వెళ్లేందుకు దొంగల ముఠా సిద్ధమైంది. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించారు. గ్యాంగ్‌స్టర్స్ ముఠాలోని ఐదుగురు సభ్యుల్లో ఒకరు పోలీసులు చేతికి చిక్కాడు. మిగిలిన వారి కోసం ఆరా తీస్తున్నారు. అయితే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన కుప్పం పోలీసులకు గ్యాంగ్‌స్టర్ల మధ్య తంబిగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న కాల్పులు జరిగాయి. ఐదుగురు సభ్యులతో కూడిన గ్యాంగ్‌స్టర్స్ ముఠాలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బెవనపల్లి, అదేవిధంగా చిగిలేపల్లి, పరమసముద్రం ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.